అందరికీ ఈరోజు లైవ్ లోకి రావడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే యూజీసీ పేపర్ సంబంధించినటువంటి యూజీసీ పరీక్షకు సంబంధించినటువంటి పరీక్ష తేదీని ప్రకటించినటువంటి నేపథ్యంలో అందరూ తెలుగు విద్యార్థులు కష్టంగా భావించేటువంటి పేపర్ 1 కు సంబంధించినటువంటి సమాచారాన్ని చెప్తామనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఓకే, మరి ఇక్కడ పేపర్ 1 కు సంబంధించినటువంటి సమాచారము ఇప్పుడు మనం తెలుసుకుంటాము. అసలు పేపర్ 1లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, అసలు పేపర్ 1 కు ఎన్ని మార్కులు ఉంటాయి, అసలు పేపర్ 1 అనేటువంటిది మన సీటును అంటే నెట్ అండ్ జేఆర్ఎఫ్ కు సంబంధించి ప్రభావితం చేస్తుందా అని చూసినట్లయితే యూజీసీ నెట్ అండ్ జేఆర్ఎఫ్ కు సంబంధించి పరీక్ష మొత్తము 300 మార్కులకు ఉంటుంది. ఈ 300 మార్కులలో పేపర్ 1 కు సంబంధించి 50 ప్రశ్నలు, పేపర్ 2 కు సంబంధించి 100 ప్రశ్నలు, ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు. ఒకసారిగా నేను బోర్డు మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా పరిశీలించండి. ఓకే, ఇక్కడ మరి పేపర్ 1 పేపర్ 2 యూజీసీ నెట్ కు సంబంధించినటువంటి ఒకసారి చెప్పేసేసి నేను సిలబస్ లోకి ఎంటర్ అవుతాను. ఎక్కువ సోది చెప్పనండి, జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే, యూజీసీ నెట్ కు సంబంధించి పేపర్ 1 విషయానికి వచ్చినట్లయితే పేపర్ 1 ఈ పేపర్ 1లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 2 అంటే ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్టు, తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అయితే కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్, మిగతా లైఫ్ సైన్సెస్ అయితే లైఫ్ సైన్సెస్, ఫోక్ లిటరేచర్, లింగ్విస్టిక్స్ అయితే లింగ్విస్టిక్స్, ఎట్లా పేపర్ 2లో 100 క్వశ్చన్స్. ఓకే, మరి ఇక్కడ 50 క్వశ్చన్లకు ఎన్ని మార్కులు అని అంటే 100 మార్కులు, 100 క్వశ్చన్లకు ఎన్ని మార్కులు అంటే 200 మార్కులు, మొత్తం 300 మార్కులకు గాను పరీక్ష అనేటువంటిది ఉంటుంది. మరి ఇక్కడ పేపర్ 1 విషయానికి వచ్చినట్లయితే పేపర్ 1లో మొత్తము 50 క్వశ్చన్లకు గాను 100 మార్కులు, పేపర్ 2లో 100 క్వశ్చన్లకు గాను 200 మార్కులు. మరి పేపర్ 1లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, పేపర్ 2లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయంటే ఇక్కడ మనం తెలుగుకు సంబంధించినటువంటి చూస్తున్నాము. ఏ సబ్జెక్టుకైనా అంతే. పేపర్ 1లో 10 చాప్టర్స్ ఉంటాయి, పేపర్ 2లో 10 చాప్టర్స్ ఉంటాయి. అంటే ఇక్కడ తెలుగు సబ్జెక్ట్ సంబంధించినటువంటి అంశాలని నేను ఇక్కడ చెప్తున్నాను కాబట్టి ఏ సబ్జెక్ట్ అయినా కానీ 10 చాప్టర్సే ఉంటాయి. ఓకే, పేపర్ 1లో 50 క్వశ్చన్స్, పేపర్ 2లో 50 క్వశ్చన్స్. ఓకే, మరి ఇక్కడ చాలా వరకు మిత్రులు డౌట్ అడుగుతున్నారు, సార్ ఇంపార్టెంట్ ఏ టాపిక్ చదువుకోవాలి అంటే ఇంపార్టెంట్ అనేటువంటి చాప్టర్స్ అనేటువంటివి ఏవి ఉండవండి. అన్ని చాప్టర్లను సమానమైనటువంటి దృష్టితో చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, 10 చాప్టర్లు ఉంటే 50 ప్రశ్నలు కాబట్టి ఒక్కొక్క చాప్టర్ నుంచి 5 క్వశ్చన్లు తప్పనిసరిగా వస్తాయి. అదే పేపర్ 2 విషయానికి వచ్చినట్లయితే, తెలుగు సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే అక్కడ కూడా 10 చాప్టర్లు 100 ప్రశ్నలు కాబట్టి ఒక్కొక్క చాప్టర్ సంబంధించి 10 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నది వస్తాయి కంపల్సరీ. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఆల్రెడీ పేపర్ 2లో ఏమేమి చాప్టర్స్ ఉంటాయనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఒక్కసారి పేపర్ 1లో ఎట్లా చదవాలి, అసలు ఏం చదివితే మనం గెట్ ఆన్ అవుతామనేటువంటి అంశాలను మనం ఇక్కడ ఈ వీడియోలో చర్చిస్తున్నాము. అంతకంటే ముందుగా టిఎల్జీ ఛానల్ చూస్తున్నటువంటి మరి తెలుగు అభ్యర్థులందరికీ, అదేవిధంగా మిగతా అభ్యర్థులందరికీ ముందుగా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, త్వరలో నెట్ పరీక్షను రాయబోతున్నారు కాబట్టి అడ్వాన్స్గా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇంకా ఎవరైనా టిఎల్జీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే కింద ఉన్నటువంటి ఆ సబ్స్క్రైబ్ ఎరుపు రంగులో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి.
పక్కనే ఒక గంట గుర్తు అనేటువంటిది ఉంటుంది. ఆ గంట గుర్తు మీద కూడా నోటిఫికేషన్స్ రావడానికి ఆ గంట గుర్తును మీరు నొక్కినట్లయితే మేము లైవ్ ఎప్పుడు లైవ్ పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఏదైనా ఒక వీడియోను అప్లోడ్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడము జరుగుతుంది. ఎందుకు మరి గంట సింబల్ అనేటువంటి నొక్కాలి అని? తప్పనిసరిగా గంట సింబల్ నొక్కినట్లయితే మేము ఏ వీడియోనైతే అప్లోడ్ చేస్తామో ఆ వీడియో అప్లోడ్ చేయబడింది అని మీకు నోటిఫికేషన్ రూపంలో ఒక మెసేజ్ అనేటువంటిది రావడము జరుగుతుంది. ఓకే, ఆలస్యం చేయకుండా పేపర్ 1 సిలబస్ లోకి వెళ్ళిపోదాం. రైట్, ఇది పేపర్ 1 కు సంబంధించినటువంటి ఈ పీడిఎఫ్. జాగ్రత్తగా గమనించాలి. రైట్, ఈ పేపర్ 1 కు సంబంధించినట్లో మొత్తము 10 చాప్టర్స్ ఉంటాయి. ఈ 10 చాప్టర్స్ లో భాగంగా ఫస్ట్ చాప్టర్ అనేటువంటిది టీచింగ్ యాప్టిట్యూడ్. రైట్, టీచింగ్ యాప్టిట్యూడ్. ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ విషయానికి వచ్చినట్లయితే ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ లో టీచింగ్ అంటే ఇక్కడ బోధనా సామర్థ్యం అంటే ఈ పరీక్ష అనేటువంటిది అసిస్టెంట్ ప్రొఫెసర్ కు సంబంధించి అదేవిధంగా పరిశోధనకు సంబంధించినటువంటి అర్హత పరీక్ష. అంటే డిగ్రీ కాలేజీ విద్యార్థులకు మరియు యూనివర్సిటీ విద్యార్థులకు బోధించడానికి అర్హతను నిర్దేశించేటువంటి పరీక్ష. అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేటువంటిది డిగ్రీ కాలేజీ విద్యార్థులకు మరియు ఎంఏ విద్యార్థులకు అంటే పీజీ విద్యార్థులకు బోధించడానికి అర్హతను నిర్దేశించేటువంటి పరీక్ష కాబట్టి మరి ఆ అభ్యర్థికి బోధనా సామర్థ్యం ఎంతవరకు ఉందో పరిశీలించడం కొరకు ఈ ఫస్ట్ చాప్టర్ అయినటువంటి టీచింగ్ యాప్టిట్యూడ్ అనేటువంటిది పెట్టడం జరిగింది. మరి టీచింగ్ అని అంటే తెలుసు మీకు, బోధన కాన్సెప్ట్ అంటే బోధన యొక్క భావన ఏమిటి, భావన. ఆబ్జెక్టివ్స్ అంటే బోధనా లక్ష్యాలు. లెవెల్స్ ఆఫ్ టీచింగ్ అని అంటే బోధనా లక్ష్యాలు అంటే స్థాయిలు, బోధనా స్థాయిలు అంటే ఏ స్థాయిలో ఉన్నాయి బోధనా స్థాయిలు, లెవెల్స్. మరి చాలా వరకు ఈ బోధనా స్థాయిల విషయానికి వచ్చినట్లయితే ఆన్ ద బేసిస్ ఆఫ్ టీచింగ్ లెవెల్స్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ వన్ ఈజ్ మెమొరీ లెవెల్ ఇక్కడనే ఉంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ అండర్స్టాండింగ్ లెవెల్ అండ్ థర్డ్ వన్ ఈజ్ రిఫ్లెక్టివ్ లెవెల్. అంటే ఇక్కడ మెమొరీ లెవెల్ అని అంటే ఏంటంటే జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి స్థాయి. అండర్స్టాండింగ్ లెవెల్ మీన్స్ అవగాహనకు సంబంధించినటువంటి స్థాయి. రిఫ్లెక్టివ్ ప్రతిబింబ స్థాయి. అంటే తెలుగులో కన్వర్ట్ చేసుకున్నట్లయితే, తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకున్నట్లయితే మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. అంటే బోధన యొక్క భావన, అసలు బోధన యొక్క భావన ఏంటి అంటే పేపర్ అనేటువంటిది ఇంగ్లీష్ లో ఉంటుంది కాబట్టి ఆ పదాలకు ఆ తెలుగులో మనకు అర్థం తెలుసుంటే ఈజీగా ప్రశ్నను అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా అసలు కాన్సెప్ట్ అంటే ఏంటో తెలవాలి. చాలా 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 ఈజీగా ఉంటుందండి టీచింగ్ యాప్టిట్యూడ్ అనేటువంటిది. కాబట్టి మన అందరూ బీఈడీలు చేసే ఉంటారు, సైకాలజీ చదివే ఉంటారు, అదేవిధంగా మెథడాలజీ పెడగాజీ అనేటువంటిది చదివే ఉంటారు కాబట్టి ఇది కొంచెము మనం తెలుగులో అర్థం చేసుకుంటే ఈజీగా ఈ 5 ప్రశ్నలు వస్తాయి. దీంట్లోకి వెళ్ళి ఈ 5 ప్రశ్నలకు సమాధానం పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే బోధన యొక్క భావన ఏంటిది, బోధన యొక్క లక్ష్యాలు, బోధనా లక్ష్యాలు, బోధనా స్థాయిలు, మరి అదేవిధంగా క్యారెక్టరిస్టిక్స్ అని అంటే లక్షణాలు, బోధనా లక్షణాలు. అదేవిధంగా బేసిక్ రిక్వైర్మెంట్ అని అంటే బోధన యొక్క ప్రాథమిక అవసరాలు.
ఇవన్నీ బోధనకు సంబంధించినటువంటి ఓ దగ్గర తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి బుక్ ఉంటే ఆ బుక్ చదువుకోవడం బెటర్. ఆ బుక్ చదువుకోవడం బెటర్. ఇంకొక విషయం ఏంటంటే త్వరలో మీకు ఒక 4-5 రోజులలో టిఎల్జీ స్టడీ సర్కిల్ అనేటువంటి ప్లే స్టోర్ లో ఉన్నటువంటి యాప్ లో అందరికీ ఈ పేపర్ 1 కు సంబంధించినటువంటివి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది టాపిక్ వైజ్ గా. చాప్టర్ 1 కు సంబంధించి ఒక 100 బిట్స్, చాప్టర్ 2 సంబంధించి 100 బిట్స్, ఒక మొత్తం మీద ఒక 1000 బిట్స్ వరకు మీకు ఎగ్జామ్స్ అనేటువంటివి కూడా కండక్ట్ చేయడము జరుగుతుంది. అదంతా ఉచితంగానే మనము కండక్ట్ చేసుకోబోతున్నాము. ఇంకొక విషయం ఏంటంటే పేపర్ 1 కు సంబంధించి ఏ అంశమైనా మీకు యూట్యూబ్ లో బోధించబడుతుంది. యూట్యూబ్ లో లైవ్ ద్వారా బోధించబడుతుంది. మొత్తం ఇక్కడ ఈ ఆగస్టు నెల మొత్తము పేపర్ 1 మీద కాన్సన్ట్రేషన్ చేయబోతున్నాము. కాబట్టి మిత్రులారా, ఎవరైతే పేపర్ 1 లో వీక్ గా ఉన్నామని భావిస్తున్నారో తప్పనిసరిగా ఈ లైవ్ కార్యక్రమాలు అనేటువంటివి చూడండి. అర్థమవుతున్నాయి? అంటే నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, సబ్జెక్టుకు సంబంధించి ఎగ్జామ్ కు సంబంధించి ఏదైతే మీకు అవసరమో దాన్ని మాత్రమే ఇక్కడ నేను చెప్పడం జరుగుతుందండి. సుత్తి అనేటువంటిది ఉండదండి. ఏదో యూట్యూబ్ లో లైక్ల కోసము, కమెంట్ల కోసము, వ్యూవర్స్ కోసము అనేటువంటిది కాదండి. ఎందుకంటే 2012 సంవత్సరంలో యూట్యూబ్ ఛానల్ నేను ప్రారంభించడం జరిగింది. దాదాపుగా 9 సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది నడుస్తున్నది. ఎవరు అడగక ముందుకే యూట్యూబ్ లో మరి పేపర్ 2 ప్రశ్నాపత్రాలకు సంబంధించి విశ్లేషణని లైవ్ లో పెట్టడం జరిగింది. ఆ లైవ్ లో వచ్చినటువంటి ప్రశ్నాపత్రాల విశ్లేషణ చూసి ఎంతో మంది విద్యార్థులు జేఆర్ఎఫ్లుగా కూడా సాధించడం జరిగింది. అన్ని విశ్వవిద్యాలయాలలో నా తరగతులు విన్నటువంటి విద్యార్థులు ఇప్పుడు పిహెచ్డి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఏదైతే అవసరమో అదే చదవండి. ఏది మార్కెట్లో ఏది దొరికితే అది చదవకండి. యూట్యూబ్ లో ఏది వస్తే అది చూడకండి. ఓకేనా? రైట్. ఇప్పుడు లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్ అని అంటే ఫస్ట్ చాప్టర్ ఏమో బోధనకు సంబంధించి, అంటే టీచర్ కు సంబంధించినటువంటిది. బోధన యొక్క భావనలు, బోధన లక్ష్యాలు, బోధన స్థాయిలు, బోధన లక్షణాలు, బోధన ప్రాథమిక అవసరాలు, అదేమో బోధనకు సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ టాపిక్ ఏంటంటే లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్. లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్ అని అంటే లెర్నర్ మీన్స్ అభ్యాసకుడు, క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు, అభ్యాసకుని యొక్క లక్షణాలు. ఎవరికైనా అర్థం కాకపోతే ఆ తెలుగులో పక్కకు రాసుకోండి. ఎందుకంటే ముఖ్యంగా తెలుగు సబ్జెక్టు చదివినటువంటి విద్యార్థులకు ఇది కొంచెము వొకాబులరీ అనేటువంటిది కొంచెం కష్టతరంగా ఉంటుంది. కాబట్టి నేను తెలుగులో చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఓకే, అంటే అభ్యాసకుని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి దాని మీద. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడోలసెంట్ అండ్ అడల్ట్ లెర్నర్స్ అంటే ఇక్కడ కౌమార దశ మరియు వయోజన అభ్యాసకుని యొక్క లక్షణాలు. ఓకే, అడోలసెంట్ అండ్ అడల్ట్ లెర్నర్. అడోలసెంట్ అంటే కౌమార దశ, అడల్ట్ లెర్నర్స్ అంటే వయోజన దశలో ఉన్నటువంటి, అంటే కౌమార దశలో మరియు వయోజన దశలో ఉన్నటువంటి అభ్యాసకుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అవి. అంటే అభ్యాసకుని యొక్క లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్ అని అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడోలసెంట్ అండ్ అడల్ట్ లెర్నర్స్. కౌమార దశలో ఉన్నటువంటి వయోజన యొక్క అభ్యాసకుని యొక్క లక్షణాల గురించి అకాడమిక్, సోషల్, ఎమోషనల్ అండ్ కోగ్నిటివ్. మరి అకాడమిక్ యొక్క అభ్యాసనం ఎట్లా ఉంటుంది, సాంఘిక అభ్యాసనం ఎట్లా ఉంటుంది, ఉద్వేగపరమైనటువంటి అభ్యాసం ఏ విధంగా ఉంటుంది, కోగ్నిటివ్ అని అంటే ఏంటంటే బ్రెయిన్ కి సంబంధించినటువంటి అన్నమాట.
బ్రెయిన్ మెకానిజం జ్ఞానపరమైనటువంటి అండ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని అంటే వ్యక్తిగతంగా వ్యత్యాసాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి మరి అభ్యాసన అందరికీ సేమ్ ఉండదు. ఒక విద్యార్థి ఒక విధంగా నేర్చుకుంటాడు, ఇంకో విద్యార్థి ఇంకో విధంగా నేర్చుకుంటాడు, ఇంకో విద్యార్థి ఇంకో విధంగా నేర్చుకుంటాడు. కాబట్టి ఆ వ్యక్తిగత వ్యత్యాసాలు కూడా మనము చెప్పాలి. అర్థమవుతుంది అంటే ఇక్కడ అభ్యాసకుని యొక్క లక్షణాలకు సంబంధించి ఇది సెకండ్ టాపిక్. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఫ్యాక్టర్స్ ఎఫెక్టివ్ టీచింగ్ రిలేటెడ్ టు టీచర్ లెర్నర్ సపోర్ట్ మెటీరియల్, ఇన్స్ట్రక్షనల్ ఫెసిలిటీస్, లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. మరి ఇక్కడ ఉపాధ్యాయుడు, అభ్యాసకుడు అంటే బోధనకు సంబంధించినటువంటి అంశాలు అన్నమాట. ఫ్యాక్టర్స్ ఎఫెక్టివ్ టీచింగ్ రిలేటెడ్ టు అంటే బోధనకు సంబంధించినటువంటి అంశాలు, సమర్థవంతమైనటువంటి బోధనకు కావలసినటువంటి అంశాలు ఏమేం కావాలి అని అంటే తప్పనిసరిగా ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు ఉండాలి. ఉపాధ్యాయుడు ఉండగానే సరిపోదు, అభ్యాసకుడు అనేటువంటి వాడు ఉండాలి. సపోర్ట్ మెటీరియల్ సహాయక సామాగ్రి అనేటువంటిది ఉండాలి. ఇన్స్ట్రక్షనల్ ఫెసిలిటీస్ అంటే బోధన సౌకర్యాలు అనేటువంటివి ఉండాలి. బోధనకు సరైనటువంటి తరగతి గది కానివ్వండి, సరైనటువంటి వాతావరణం అనేటువంటిది ఉండాలి. అదేవిధంగా లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇన్స్టిట్యూషన్ అభ్యాసన వాతావరణం మరియు సంస్థ అనేటువంటి తప్పనిసరిగా ఉండాలి. ఇవి బోధనకు సంబంధించినటువంటి అంశాలు. బోధనకు సంబంధించినటువంటి అంశాల్లో ఉపాధ్యాయుడు, అభ్యాసకుడు, సహాయక సామగ్రి, ఇన్స్ట్రక్షనల్ ఫెసిలిటీస్, సహాయక సామగ్రి, మరి బోధనా సౌకర్యాలు, అభ్యాసన వాతావరణము మరియు సంస్థ అనేటువంటివి ఉండాలి. ఇవి బోధనకు సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హైయర్ లెర్నింగ్. ఇప్పుడు నువ్వు టీచర్ అనేటువంటిది చిన్న తరగతులకు చెప్పట్లేవు, హయ్యర్ లెవెల్ అని అంటే డిగ్రీ స్థాయి విద్యార్థులకు, అదేవిధంగా పీజీ స్థాయి విద్యార్థులకు బోధించుటకు కావలసినటువంటి అర్హత కోసము నువ్వు పరీక్ష రాస్తున్నావు. కాబట్టి అసిస్టెంట్ ప్రొఫెసర్ కు సంబంధించినటువంటి ఆ పోస్టుకు పరీక్ష రాయడం కోసము నువ్వు అర్హత పరీక్ష రాస్తున్నావు. కాబట్టి మరి ఆ హయ్యర్ లెవెల్లో మరి అభ్యసన అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది కూడా మన ఉన్నత విద్యా సంస్థల్లో బోధనా పద్ధతులు ఏ విధంగా ఉంటాయి, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ హైయర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అని అంటే ఉన్నత విద్యా సంస్థల్లో మరి బోధన పద్ధతులు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది ఇక్కడ. టీచర్ సెంటర్డ్ విఎస్ లెర్నర్ సెంటర్డ్ మెథడ్స్ అంటే టీచర్ కేంద్రీకృత పద్ధతి వర్సెస్ అభ్యాసకుని యొక్క కేంద్రీకృత పద్ధతి. ఈ రెండింటి అంటే అభ్యాసకుని మీద ఆధారపడి నడిచేటువంటి పద్ధతి ఒకటి, బోధకుని యొక్క అంటే టీచర్ సెంటర్డ్ మెథడ్. ఇక్కడ బోధకుడు అంటే ఇక్కడ టీచర్ కేంద్రీకృత పద్ధతి మరియు అభ్యాసకుని యొక్క కేంద్రీకృత పద్ధతి అదొకటి. ఆఫ్లైన్ విఎస్ ఆన్లైన్ మెథడ్స్. ఇప్పుడు ఆఫ్లైన్ టీచింగ్ అండ్ ఆన్లైన్ టీచింగ్ అని అంటే జూమ్ యాప్లా, నెక్స్ట్ యూట్యూబ్ ద్వారా, నెక్స్ట్ టీశాట్ ద్వారా ఆన్లైన్లో. ఆఫ్లైన్ అంటే ప్రత్యక్షంగా తరగతి గదిలో విద్యార్థులను కూర్చోబెట్టి చెప్పేటువంటి పద్ధతి. మరి ఆఫ్లైన్ మెథడ్ ఆన్లైన్ మెథడ్ సంబంధించినటువంటిది. అదేవిధంగా స్వయం ప్రభ, మూక్ లాంటి మరి సంబంధించినటువంటి మెథడ్స్ సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మనము తెలుసుకోవాలి. ఇవన్నీ మరి ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే చెప్తాను. మళ్ళీ నేను ఒక్కొక్క టాపిక్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి సందర్భంలో వీటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. ఇది నెక్స్ట్ టీచింగ్ సపోర్టింగ్ సిస్టమ్, ట్రెడిషనల్, మోడర్న్ అండ్ ఐసిటి బేస్డ్. టీచింగ్ సపోర్ట్ సిస్టమ్, ట్రెడిషనల్,
మోడర్న్ అండ్ ఐసిటి బేస్డ్, అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ బేస్డ్, ట్రెడిషనల్ మోడర్న్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధారిత పద్ధతులను కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత మూల్యాంకన వ్యవస్థ, ఎవల్యూషన్ సిస్టమ్ అంటే మూల్యాంకన వ్యవస్థ, ఎలిమెంట్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే మరి అదేవిధంగా ఎవల్యూషన్ ఇన్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్, ఇన్నోవేషన్స్ ఇన్ ఎవల్యూషన్ సిస్టమ్స్, ఇవన్నీ మరి ఉన్నత విద్యలో ఎంపిక ఆధారిత క్రెడిట్ వ్యవస్థ, కంప్యూటర్ ఆధారిత పరీక్ష అదే సిబిటి, రేపు మీరు నెట్ పరీక్ష అదే విధంగా రాయబోతున్నారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నమాట సిబిటి, ఇదే కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్, ఇన్నోవేషన్స్ ఇన్ ఎవల్యూషన్ సిస్టమ్స్, మరి నూతన పద్ధతులు, మూల్యాంకనంలో ఉన్నటువంటి నూతన పద్ధతులు, వీటన్నిటికి సంబంధించినటువంటివి తెలుసుకోవాలి. ఇది అంతేనండి. ఇప్పుడు ఇది ఫస్ట్ చాప్టర్ టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే మొత్తము పెడగాజీకి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకోవాలి. ఏం లేదు, టీచర్ టీచింగ్ యాప్టిట్యూడ్ లో టీచింగ్ సంబంధించినటువంటి ఒకటి, తర్వాత అభ్యాసకునికి సంబంధించి బోధనకు సంబంధించినటువంటి అంశాలు, ఉన్నత విద్యా సంస్థల్లో అవలంబించవలసినటువంటి బోధనా పద్ధతులు, టీచింగ్ సపోర్టింగ్ సిస్టమ్, ఎవల్యూషన్ సిస్టమ్, ఇవి నేర్చుకుంటే మనకు ఫస్ట్ చాప్టర్ అనేటువంటిది అయిపోతుంది. అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్షకు సంబంధించినటువంటి పరీక్ష కాబట్టి నీకు బోధనా సామర్థ్యం ఎంతవరకు ఉన్నది అని పరీక్షించడానికి ఒక 5 ప్రశ్నలు వీటి మీద అడగడానికి అవకాశము ఉన్నదండి. ఇది ఫస్ట్ చాప్టర్ కి సంబంధించి. మరి ఇక రెండో చాప్టర్ ఏ విధంగా ఉంటుంది అని చూసినట్లయితే, రెండో చాప్టరు రీసెర్చ్ యాప్టిట్యూడ్. మరి రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఎందుకు పరీక్షించాలి? మనము అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ నెట్ అని అంటున్నాం, అదే అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ జేఆర్ఎఫ్ అని అంటున్నారు కదా. అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ జేఆర్ఎఫ్. ఓకే, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఓన్లీ ఎలిజిబిలిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చింది అనుకోండి, డిగ్రీ కాలేజీలో బోధించుటకు నిర్వహించేటువంటి పరీక్షకు అర్హత పొందినట్టు. జేఆర్ఎఫ్ అని అంటే ఏంటంటే రీసెర్చ్ ఫెలోషిప్ పొందడానికి ఒక అర్హత. అంటే ఇక్కడ ఈ పరీక్షలో ఫస్ట్ మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులకేమో జేఆర్ఎఫ్ ఇస్తారు, తర్వాత మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులకేమో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిజిబిలిటీ ఇస్తారు. అదే అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే నెట్ క్వాలిఫై అన్నట్టు. ఓకే, మరి ఇక్కడ మరి జేఆర్ఎఫ్ అనేటువంటి సాధించిన తర్వాత ఏం చేస్తావు? ఏదైనా ఒక యూనివర్సిటీలో పిహెచ్డి జాయిన్ కావాలి. ఏదైనా ఒక యూనివర్సిటీలో పిహెచ్డిలో జాయిన్ కావాలి. మరి ఫెలోషిప్ రావాలి కదా. ఫెలోషిప్ ఎందుకు ఇస్తారు? నువ్వు పరిశోధన చేయడానికే కదా ఫెలోషిప్ ఇచ్చేటువంటిది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని మొదటి 2 సంవత్సరాలు ఇస్తారు. అయిపోయిన తర్వాత 2 సంవత్సరాల పరిశోధన అయిపోయిన తర్వాత 3వ సంవత్సరంలో అడుగుపెట్టే సమయంలో ఎస్ఆర్ఎఫ్ అని ఉంటుంది, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని ఇస్తారు. మరి పరిశోధనకు సంబంధించి పిహెచ్డిలో అర్హత పొందుతున్నావు అంటే పిహెచ్డిలో ప్రవేశం పొందుతున్నావు, మరి ఆ పరిశోధకు సంబంధించినటువంటి సామర్థ్యము అభ్యర్థిలో ఉందా లేదా అని పరీక్షించుటకు ఈ 2వ చాప్టర్ ని నిర్దేశించడం జరిగింది. ఇదే రీసెర్చ్ యాప్టిట్యూడ్. రీసెర్చ్ యాప్టిట్యూడ్ అంటే పరిశోధనకు సంబంధించి పరిశోధనా సామర్థ్యము ఎంతవరకు ఉన్నది, పరిశోధనా సామర్థ్యము ఎంతవరకు ఉన్నది, పరిశోధన అభిరుచి ఎంతవరకు ఉన్నది అనేటువంటిది ఇక్కడ పరీక్షిస్తుంటాడు. ఓకే, మరి ఇక్కడ పరిశోధనా సామర్థ్యం చూసినట్లయితే అందులో ఫస్ట్ వన్ రీసెర్చ్. రీసెర్చ్ మీన్స్ పరిశోధన అంటే సెర్చ్ అంటే ఆల్రెడీ ఒక అంశం ఉంటది, ఆ అంశాన్ని నువ్వు మళ్ళీ పరిశోధించి
అంటే మళ్ళీ తిరిగి శోధించి నువ్వు ఒక కొత్త అంశాన్ని కనిపెట్టాలి. అదే పరిశోధన. కొత్త అంశాన్ని నువ్వు కనిపెట్టి ఆ పరిశోధన గ్రంథంలో రాయాలి. అదే పరిశోధన. ఓకే, అసలు పరిశోధనకు సంబంధించి ఏ ఏ అంశాల మీద ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నది అని అంటే, పరిశోధన అర్థం, మీనింగ్. పరిశోధన అంటే ఏమిటి? టైప్స్, పరిశోధన రకాలు ఏంటివి, ఏమేమి ఉన్నాయి? తర్వాత క్యారెక్టరిస్టిక్, పరిశోధన లక్షణాలు. లక్షణాలు. పాజిటివిజం అండ్ పోస్ట్ పాజిటివిస్టిక్ అప్రోచ్ టు రీసెర్చ్ అని అంటే, సానుకూలత మరియు పరిశోధనకు తర్వాత సానుకూల విధానం. అంటే పోస్ట్ పరిశోధనకు అంటే నువ్వు పరిశోధన చేయడానికి మరి ఏ విధమైనటువంటి విధానాన్ని అవలంబిస్తున్నావు అనేటువంటి అంశాల మీద అడుగుతాడు. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్, పరిశోధన పద్ధతులు. పరిశోధన పద్ధతులు. పరిశోధన పద్ధతులు. ఎక్స్పెరిమెంటల్, ఎక్స్పెరిమెంటల్ ప్రయోగాత్మక పద్ధతి. డిస్క్రిప్టివ్ వివరణాత్మక పద్ధతి. హిస్టారికల్ చారిత్రక పద్ధతి. క్వాలిటేటివ్ గుణాత్మక పద్ధతి. నెక్స్ట్ క్వాంటిటేటివ్ పరిణామాత్మక పద్ధతి. ఇవి మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఎక్స్పెరిమెంటల్ అంటే ప్రయోగాత్మకత, ప్రయోగాత్మక, ప్రయోగాత్మక. డిస్క్రిప్టివ్ వివరణాత్మక, వివరణాత్మక. హిస్టారికల్ చారిత్రక. క్వాలిటేటివ్ అంటే గుణాత్మక. క్వాంటిటేటివ్ పరిమాణాత్మక. ఇవి మరి ఏం సార్ తెలుగులో చెప్తున్నారు ఏంటంటే అర్థం కావాలి. అసలు ఎక్స్పెరిమెంటల్ మెథడ్, రీసెర్చ్ మెథడ్ అని చెప్పినటువంటి సందర్భంలో అసలు ఎక్స్పెరిమెంట్ అంటే మనకు తెలుగులో అర్థమైతేనే కదా ఆ ప్రశ్నకు సమాధానం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అది అర్థం కాకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒకటి అనుకుంటే మాత్రం కాదు. అంటే ఫస్ట్ అది చదవ రావాలి, తర్వాత అర్థం తెలుసుకోవాలి. అది ఇక్కడ మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్ అదొకటి. నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్. స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్ అంటే పరిశోధన దశలు. పరిశోధన దశలు. ఫస్ట్ ఏం చేయాలి పరిశోధనకు? అవి అంటే నువ్వు పరిశోధన చేయడానికంటే ముందు పరిశోధనకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం నీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ థీసిస్ అండ్ ఆర్టికల్ రైటింగ్. థీసిస్ అండ్ ఆర్టికల్ రైటింగ్ అని అంటే, థీసిస్ అని అంటే పరిశోధన గ్రంథం. ఆర్టికల్స్ అంటే వ్యాసాలను మనము ఏ విధంగా రాయాలి. మరి ఆ థీసిస్ యొక్క పరిశోధన గ్రంథం యొక్క ఫార్మాట్ ఎట్లా ఉంటుంది? ఫార్మాట్ అంటే ఫార్మాట్ అండ్ స్టైల్, పద్ధతి ఎట్లా ఉంటుంది? పరిశోధన గ్రంథం యొక్క పద్ధతి ఏ విధంగా ఉంటుంది? ఎన్ని చాప్టర్లు రాయాలి, ఎన్ని పేజీలలో రాయాలి, ఎన్ని చాప్టర్లలో రాయాలి, ఫస్ట్ చాప్టర్లో ఏం రాయాలి, సెకండ్ చాప్టర్లో ఏం రాయాలి, థర్డ్ చాప్టర్లో ఏం రాయాలి, మరి రిఫరెన్స్ ఆధార గ్రంథాలకు సంబంధించి ఎట్లా మనం కోడింగ్ ఇవ్వాలి, నెక్స్ట్ అదనపు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇవ్వాలా, వాటన్నిటిని మనము ఆ థీసిస్ ని ఏ విధంగా రాయాలి, ఆ పద్ధతి ఏంది, ఆ నమూనా ఏంటిది, ఆ ఫార్మాట్ ఎట్లా ఉంటుంది అనేటువంటి అంశాలను మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి అదేవిధంగా పరిశోధనలో అప్లికేషన్ ఆఫ్ ఐసిటి ఇన్ రీసెర్చ్. పరిశోధనలో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యొక్క అవసరం ఎంతవరకు ఉన్నది, కమ్యూనికేషన్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది మరి ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
రీసెర్చ్ ఎథిక్స్ అంటే పరిశోధన నీతికి సంబంధించినటువంటి మరి అది కూడా మనము తెలుసుకోవాలి. ఇది రీసెర్చ్ యాప్టిట్యూడ్. దీంట్లో ఎన్ని మార్కులు వస్తాయంటే 5 మార్కులు వస్తాయి. ఇది సెకండ్ వన్, రీసెర్చ్ యాప్టిట్యూడ్. రీసెర్చ్ యాప్టిట్యూడ్. ఇంకొకటి మిత్రులారా, లాస్ట్ వరకు తప్పనిసరిగా ఉండండి క్లాస్లో. తర్వాత మీరు అడిగేటువంటి ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్తాను, లైవ్ లోనే సమాధానాలు చెప్తాను. మీ కమెంట్స్ అన్ని నేను చదివి సమాధానం చెప్తాను. మీకు ఏం డౌట్ ఉన్నా కానీ ఆ లైవ్ చాట్ లో మీరు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు, అంటే వ్యక్తపరచవచ్చు. ఆ డౌట్స్ మీరు చెప్పినట్లయితే ఆ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను లాస్ట్ లో. ఓకేనా? రైట్. ఈ రోజు మనము ఒక్కొక్క 5 చాప్టర్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. తర్వాత 5 చాప్టర్స్ తర్వాత మళ్ళీ నేను మీ యొక్క డౌట్స్ అనేటువంటిది క్లారిఫై చేస్తాను. చాలా మంది మరి దేశంలో ఉన్నటువంటి తెలుగు విద్యార్థులందరూ నాకు ఆ నెట్ కు సంబంధించినటువంటి అంశాల మీద చాలా వరకు డౌట్స్ అడుగుతున్నారు. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మీరు ఆ లైవ్ చాట్ లో అడగండి, మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. కంపల్సరిగా మీ డౌట్స్ నేను చదువుతాను, ఆ కమెంట్స్ అనేటువంటి చదువుతాను. ఓకే, ఇది సెకండ్ చాప్టర్, రీసెర్చ్ చాప్టర్ 5 మార్క్స్. ఇది అయిపోయిన తర్వాత మూడవ చాప్టర్ కంప్రిహెన్షన్. కాంప్రిహెన్షన్ ఏం సార్ కాంప్రిహెన్షన్ ఏంది? ఇది రీడింగ్ కాంప్రిహెన్షన్. కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ అని అంటాం. కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ దీని తెలుగులో ఏమంటారని అంటే అపరిచిత గద్య భాగం. అపరిచిత గద్య భాగం అంటే పరిచయం లేనటువంటి ఒక ప్యాసేజ్ ఇస్తాడు. ప్యాసేజ్ ఇచ్చి ఆ ప్యాసేజ్ కింద ఒక 5 ప్రశ్నలు ఇస్తాడు. 5 ప్రశ్నలు. ఓకే, ఆ 5 ప్రశ్నలకు గల సమాధానం ఆ ప్యాసేజ్లో చూసి గుర్తించాలి. దీనికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఈ కంప్రిహెన్షన్ సంబంధించినటువంటి చాప్టర్ సంబంధించి మా మిత్రుడు ఇంగ్లీష్ లెక్చరర్ సిహెచ్ శ్రీనివాస్ గారు మీకు త్వరలో ఈ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ సంబంధించి క్లాస్ తీసుకోబోతున్నాడు యూట్యూబ్ లైవ్. ఒకటే గుర్తుపెట్టుకోండి మిత్రులారా, పేపర్ 1 కు సంబంధించి అన్ని అంశాలు యూట్యూబ్ లో మీకు ఫ్రీగా అందించబడతాయి. కాబట్టి ఎవరైతే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? రైట్. ఇది థర్డ్ చాప్టర్ సంబంధించి ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, 5 మార్కులు తప్పనిసరిగా అందరికి వచ్చే విధంగా చెప్తాడు, గుర్తుపెట్టుకోండి. రైట్. ఫోర్త్ చాప్టర్ కమ్యూనికేషన్. ఏం సార్ ఈ కమ్యూనికేషన్ అని అంటే? కమ్యూనికేషన్ అంటే ఇక్కడ కమ్యూనికేషన్ అని అంటే నేను మాట్లాడుతున్నాను, ఎదురు వారితో కూడా మాట్లాడితే ఎదురు సంభాషణ అంటారు. దీన్ని కమ్యూనికేషన్ ని ఏమంటామనంటే సంభాషణ అంటారు. ఏదైనా ఎవరైనా ఒక వ్యక్తి ఎదురువారితో మాట్లాడినప్పుడు, ఎదురువారితో మాట్లాడితేనే అది సంభాషణ. తనలో తాను మాట్లాడుకుంటే సంభాషణ కాదు అది. ఓకే, ఈ సంభాషణము సంబంధించి కమ్యూనికేషన్ సంబంధించి మీనింగ్ అర్థం ఏంటిది, టైప్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్ యొక్క అర్థం, సంభాషణ అంటే అర్థం ఏంటిది, కమ్యూనికేషన్ లో ఏమేమి రకాలు ఉన్నాయి, కమ్యూనికేషన్ యొక్క లక్షణాలు ఏంటివి, అవన్నీ చెప్పుకుంటాం. ప్రతి ఒక్క చాప్టర్ని వివరణాత్మకంగా చెప్పడం జరుగుతుంది. ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క చాప్టర్ని ఒక్కొక్క వ్యక్తులను నేను మా ఫ్రెండ్స్ ద్వారా మీకు చెప్పిస్తున్నాను. ఇబ్బంది ఏమీ లేదండి. అన్ని చాప్టర్లు మీకు 10 చాప్టర్లు యూట్యూబ్ లైవ్ లో మీకు చెప్పిస్తాను. రైట్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ సెకండ్ టాపిక్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్. ఒక్క నిమిషం. రైట్. ఎఫెక్టివ్
కమ్యూనికేషన్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్, ఇంటర్కల్చరల్ అండ్ గ్రూప్ కమ్యూనికేషన్, క్లాస్ రూమ్ కమ్యూనికేషన్. ఇది సెకండ్ చాప్టర్, అంటే సెకండ్ టాపిక్, నాట్ చాప్టర్. ఓకే, మరి ఇక్కడ ఫస్ట్ ఏమో కమ్యూనికేషన్ అర్థము, కమ్యూనికేషన్ రకాలు, కమ్యూనికేషన్ లక్షణాలు ఏంటివి ఫస్ట్ టాపిక్ ఇందులో కమ్యూనికేషన్ చాప్టర్లో. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అని అంటే ప్రభావవంతమైనటువంటి సంభాషణ. ఇప్పుడు కొందరు మాట్లాడుతూ ఉంటారు, ఎంత ఎక్సలెంట్ స్పీచ్ ఉంటుంది అని అంటే చాలా అసలు మంచి ప్రభావవంతంగా ఉంటుంది, వాళ్ళని ప్రభావితం చేసే విధంగా ఉంటుంది స్పీచ్ కమ్యూనికేషన్. వెర్బల్ అండ్ నాన్ వెర్బల్, ఇంటర్కల్చరల్ అండ్ గ్రూప్ కమ్యూనికేషన్స్ అండ్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ఎట్లా ఉండాలి, సమూహంగా ఉన్నప్పుడు కమ్యూనికేషన్స్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశాలను సెకండ్ టాపిక్ లో నేర్చుకోవాలి. నెక్స్ట్, బేరియర్స్ టు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, సమర్థవంతమైనటువంటి సంభాషణకు అడ్డంకులు ఏమిటివి, మన సమర్థవంతమైనటువంటి కమ్యూనికేషన్ ఇచ్చేటప్పుడు ఎదుర్కొనేటువంటి అడ్డంకులు ఏంటివి, వాటికి సంబంధించి కూడా నేర్చుకోవాలి. అదేవిధంగా మాస్ మీడియా అండ్ సొసైటీ, దానికి సంబంధించి కూడా మనము చూడాలి, మీడియాకు సంబంధించి. ఇది ఫోర్త్ చాప్టర్, దీనిలో కూడా 5 ప్రశ్నలు వస్తాయి, ప్రతి చాప్టర్కి 5 ప్రశ్నలు. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్. మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ లో భాగంగా జాగ్రత్తగా గమనించాలి. మరి ఇక్కడ మ్యాథమెటికల్ రీజనింగ్ అని అంటే ఇది గణితానికి సంబంధించి, లాజికల్ థింకింగ్ సంబంధించి, తార్కిక జ్ఞానానికి సంబంధించి దీంట్లో కూడా ఒక 5 ప్రశ్నలు వస్తాయి. టైప్స్ ఆఫ్ రీజనింగ్, అంటే రీజనింగ్ తార్కికత రకాలు, రీజనింగ్ లో ఎన్ని రకాలు ఉన్నాయి, వాటిని మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా నెంబర్ సిరీస్ రీజనింగ్ లో, నెక్స్ట్ లెటర్ సిరీస్, కోడ్స్, రిలేషన్షిప్, సంబంధ బాంధవ్యాలకు సంబంధించి, మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ అండ్ ఫ్రాక్షన్, భిన్నాలు, టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే కాలము దూరము, రేషియో అంటే నిష్పత్తి, ప్రొపోర్షన్ అండ్ పర్సంటేజ్ అని అంటే శాతాలు, నిష్పత్తి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు, ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్, ఇంట్రెస్ట్ అంటే వడ్డీ, తగ్గింపులు, యావరేజ్ సగటులు, వీటికి సంబంధించినటువంటి మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్, వీటికి సంబంధించినటువంటి కూడా మనం చదువుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. ఓకే, నేను 5 చాప్టర్ల వరకు ఈరోజు చెప్తా అని చెప్పాను. ఓకే, మరి మిగతా ఈ 6వ చాప్టర్ 7వ చాప్టర్ మనం తర్వాత చూస్తామండి. ఓకేనా, మరి 5వ చాప్టర్ సంబంధించి కూడా 5 మార్కులే. ఓకే, ఇప్పుడు మీ యొక్క సందేహాలను నివృత్తి చేస్తాను. ఒక్క నిమిషం. ఓకే,
రైట్ అండి. ఎవరు డౌట్స్ అడగట్లేరు, ఎవరు డౌట్స్ అడగట్లేరు. సార్ 29 నుండి టెస్టులు పెట్టండి, బీడీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్లీజ్ సార్ 29 నుండి పెట్టండి. ఓకే, టెస్టులు అనేటువంటివి పెడుతూ ఉంటానండి, తప్పనిసరిగా టెస్ట్ అనేటువంటివి కండక్ట్ చేస్తాను. దాని గురించి టెస్ట్ అనేటువంటి 29 నుంచి అంటే ఆల్రెడీ టెస్టులు అందులోనే ఉంటాయి, మీరు 29 తర్వాత చూసుకుంటే సరిపోతుంది. 20వ తారీఖు నుంచి టెస్టులు అనేటువంటివి కండక్ట్ చేయడము జరుగుతుంది మిత్రులారా. ఓకే, ఇంకా పేపర్ 1 తెలుగులో వస్తుందా సార్? పేపర్ 1 అనేటువంటిది తెలుగులో రాదండి. పేపర్ 1 అనేటువంటి తెలుగులో రాదు, ఇంగ్లీష్ లోనే వస్తుంది. మనం అర్థం కావడం కొరకు నేను ఇక్కడ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడము జరిగింది. పేపర్ 1 సంబంధించి 50 ప్రశ్నలు. ఓకే, సుప్రియా బైరోజు చైల్డ్ సెంటర్ అండ్ టీచర్ సెంటర్ అన్నారు కదా, బీడీలో ఉండే లెవెల్లోనే ఉంటాయా, స్పెషల్ గా ఉంటుందా? ఓకే, మన బీడీలో ఉన్నటువంటి లెవెల్లోనే ఉంటుంది. బీడీలోనేమో మనకు తెలుగు మీడియంలో ఉంటుంది. అదేవిధంగా మనము ఇక్కడ ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి సైకాలజీ బుక్ ఏదన్నా ఉంటే చదువుకోవడము బెటర్. ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి పెడగాజీ, ఈ సీటెట్ కు సంబంధించిన పెడగాజీ ఉంటది కదా, ఆ సీటెట్ కు సంబంధించిన పెడగాజీ సంబంధించినటువంటి అంశాలను చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లక్ష్మి తిరుపతమ్మ, నమస్కారం సార్, నా పేరు లక్ష్మి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ సెకండ్ ఇయర్ సార్. ఫస్ట్ పేపర్ కు సంబంధించి ఏం బుక్స్ ప్రిపేర్ చేస్తారు సార్? ఓకే, ఫస్ట్ పేపర్ కు సంబంధించి ఆల్రెడీ నేను టిఎల్జీ స్టడీ సర్కిల్ యాప్ లో ఒక ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది, స్టడీ మెటీరియల్లో ఒక ఫ్రీ మెటీరియల్, ఒక 70 పేజీల మెటీరియల్ ని ఆల్రెడీ పెట్టడం జరిగింది. మీకు వీలైతే మీకు అందుబాటులో ఉన్నటువంటి షాప్లలో కానివ్వండి, అమెజాన్లో కానివ్వండి, అరిహంత్ పబ్లికేషన్స్ తీసుకోండి, అరిహంత్ పబ్లికేషన్ సంబంధించిన బుక్ తీసుకోండి. మరి అది దొరకకపోతే ఉపకార్ పబ్లికేషన్స్ అనేటువంటిది కూడా తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే అడగొచ్చండి, ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే అడగొచ్చు. బుక్స్ ఫస్ట్ పేపర్ కు సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ పేపర్ కు సంబంధించి క్వాలిఫైయింగ్ అనేటువంటిది ఏమీ లేదండి, క్వాలిఫైయింగ్ అనేటువంటిది ఏమీ లేదు. ఫస్ట్ పేపర్ క్వాలిఫై అయితేనే సెకండ్ పేపర్ కరెక్షన్ చేస్తారు అనేటువంటిది లేదండి. కాబట్టి ఫస్ట్ పేపర్లో ఎన్ని మార్కులు వచ్చినా సరిపోతుంది, సెకండ్ పేపర్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా. ఓకే, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, నేను మీ డౌట్స్ ని క్లారిఫై చేస్తాను. ఓకే, పేపర్ 1 కు సంబంధించి ఈరోజు మనం 5 చాప్టర్స్ అనాలిసిస్ చేసుకున్నాము. అదేవిధంగా పేపర్ 2 కు సంబంధించి రేపు మళ్ళీ లైవ్ లో మీకు చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే ఇంకా డౌట్స్ ఎవరు అడగట్లేరు. అంతవరకు రేపు నా యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేటువంటిది మీకు పెడుతున్నాను, చూడండి, ఆల్రెడీ పెట్టాను, కాంటాక్ట్ నెంబరు పెట్టాను, మీరు చూసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయొచ్చు. ఓకే, ఇంకా పేపర్ 2 పేపర్ 1 కు సంబంధించినటువంటి మిగతా 5 చాప్టర్స్ ఉన్నాయి కదా, ఆ 5 చాప్టర్స్ సంబంధించినటువంటి ఎనాలిసిస్ రేపటి లైవ్ లో మనము చూస్తాం. ఓకేనా? ఓకే అండి, మరి ఈరోజు ఎందుకంటే గంట సేపు కంటే ఎక్కువగా మనం లైవ్ పెట్టుకోవద్దు, అది బోరుగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు మిగతా 5 చాప్టర్ ని
నేను ఎనాలిసిస్ చేస్తాను. అంతవరకు బాయ్. ఇంకా ఎవరైనా టీఎల్జీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. అంతవరకు రేపు కలుద్దాం.